మాతృదేవతాభ్యర్మ పితృదేవతాభ్యర్మ. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం. తిరువూరు శేషమునింద్ర ఆశ్రమం ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున శ్రీ భగవద్గీతలోని 8వ అధ్యాయం నుండి 1-2 శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు అడిగినటువంటి సందేహాలకు 3, 4, 5 శ్లోకాలలో సమాధానము చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు మనం విశ్లేషణ ఇచ్చుకుందాం. అవి ఏమని చెప్తున్నాయంటే, శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఓ పరమాత్మ, బ్రహ్మము అంటే ఏమిటి? ఆధ్యాత్మము అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతము అంటే ఏమిటి? అధిదైవము అంటే ఏమిటి అని తెలియజేస్తుంది అడుగుతున్నాడు. అదేవిధంగా ఇంకా ఏమని అడుగుతున్నారంటే, అసలు ఆదియజ్ఞుడు ఎవరు? అతడి శరీరంలో నివసించే తీరు ఏ విధంగా ఉంటుంది? మనస్సు మీద నియంత్రణ సాధించినటువంటి సాధకులు మరణ సమయంలో ఏ ఉపాయం చేత పరమాత్మ స్వరూపుడమైన నిన్ను స్మరించగలుగుతారు అని అడగటం జరిగింది. అలా ఎప్పుడైతే అడిగాడో దానికి జవాబుగా సమాధానము శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఏమనంటే, ఓ అర్జున, బ్రహ్మము అంటే సర్వోత్తమమైనటువంటిది, నాశరహితమైనటువంటి పదార్థమే బ్రహ్మము. మరి ఆ పరబ్రహ్మము ప్రతి శరీరములోనూ జీవాత్మగా ఉండటమే ఆధ్యాత్మికము. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి జీవ పదార్థము, జడ పదార్థాలు రెండు కలిసి ఉత్పత్తికి మూల కారణమైన ద్రవ్య త్యాగమే కర్మ అని తెలియజేస్తుంది. అదేవిధంగా ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క నశించిపోయే స్వభావం కలిగినటువంటి జడ పదార్థము, ఆ జడ పదార్థమే ఆదిభూతము అని తెలియజేస్తుంది. అదేవిధంగా అందులో చైతన్యాన్ని కలిగించేటటువంటి విరాట్ పురుషుడైనటువంటి నేనే ఆదిదైవము. ఈ జీవులు దేహాల్లో జీవాత్మనై నిలిచి ఉన్న నేనే ఆది యజ్ఞుడను అని తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క యజ్ఞుడైనటువంటి నన్ను సాధకుడు గుర్తించి అంతిమ గడియల్లో పరమాత్మ అయిన నన్నే స్మరిస్తూ శరీరాన్ని ఎవరైతే వదిలిపెడతారో వారికి ఆ భావాలతో కలిగినటువంటి జన్మ మరలా తిరిగి పొందుతాడు. ఇందులో సందేహం లేదు అని తెలియజేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా సత్సంకల్పాలతో ఉండి మంచి నిర్ణయాలు తీసుకోవాలని తెలియజేస్తుంది. స్వస్తి సర్వే.